నీకు దేవుని మీద ఆ ఇష్టాన్ని నువ్వే పుట్టించుకోవాలి. వాక్యం మీద నీవే ఇష్టాన్ని పుట్టించుకోవాలి. లేఖనాల మీద, ఆయన ప్రార్థన మీద, ఆత్మీయ జీవితం మీద నీవే ఇష్టాన్ని కలిగించుకోవాలి. నీకు ఇష్టమున్నది. మా నాన్న మటన్ తెచ్చుకోండి అనుకోండి, మా అమ్మను వంట చేయనిపోయేది, మా నాన్నే వంట చేసేది. నువ్వు వండవు మంచిగా, ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం. పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యిల కట్టెలు పెట్టేసి అన్ని మానమాన చేసి ముసలితనం వచ్చినా కూడా ఆయనే చేసుకునేదండి. ఎప్పుడన్నా బిడ్డ అబ్రాహం తీసుకొచ్చిన నువ్వు రా బిడ్డ అని పిలిచేది. పిలిచి ఒరేయ్ నేనే చేసినరా, అమ్మని చేయనిలేదని చెప్పేది. ఎందుకంటే ఆయనకి ఇష్టం. మనకిష్టమైన దాని మీద సమయాన్ని, డబ్బును, జ్ఞానాన్ని, శక్తిని, సమస్తాన్ని దారిపోస్తాం. ఏసే ఇష్టమైతే, నీ ఆత్మీయ ఎదుగుదలనే నువ్వు ఇష్టపడితే, అది ఎదగడం కొరకు దేవునికి నిన్ను మార్చడం కష్టం కాదు.